అందరికీ నమస్తే. నేను మీ రచన. ఆవిర్భావ శ్రవణ పుస్తక వేదికకు శ్రోతలందరికీ స్వాగతం. ఆవిర్భావ శ్రవణ పుస్తక వేదికలో భాగంగా డాక్టర్ పులివర్తి కృష్ణమూర్తి గారి అభివ్యక్తి పుస్తకం ధారావాహికగా మీకు వినిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు 3వ ధారావాహికలో డాక్టర్ సి భవానీదేవి గారి అమ్మా నన్ను క్షమించొద్దు కథా సంపుటిపై కృష్ణమూర్తి గారు రాసిన సమీక్ష మీకోసం. ఇక ఆలస్యం చేయకుండా సమీక్షలోకి వెళ్ళిపోదాం. మనస్తత్వం విశ్లేషణలు. అమ్మా నన్ను క్షమించొద్దు లోని కథలు. అమ్మా నన్ను క్షమించొద్దు ఈ కథా సంపుటిలో 3వ కథగా మనకు కనబడుతుంది. కూతురు సాఫ్ట్వేర్ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతుంది. కూతుర్ని వదిలి ఉండలేని ఆ తల్లి ఒక బొమ్మలో తన కూతుర్ని చూసుకుంటూ తన కూతురు తన దగ్గరే ఉన్నట్లుగా పిచ్చి భ్రమతో కాలం వెళ్ళబుచ్చే తల్లి. ఇలాంటి దురదృష్టశాలురు ఎందరో మనకు ఈనాటి సంఘంలో కనపడడం సహజమైపోయింది. అయితే కొడుకులు తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేయడం సాధారణంగా కనిపించే విషయం. ఇక్కడ రచయిత్రి తన తల్లిని చూసుకోలేని నిస్సహాయతను ప్రదర్శించడం కథావస్తువుగా ఎన్నుకొని అమ్మా నన్ను క్షమించొద్దు అంటూ ముగించారు కథను. నాణానికి రెండో వైపు అనే కథలో కూతురి పెళ్లి కోసం ఇల్లు అమ్మేసి పెళ్లి చేస్తుంది తల్లి. మిగిలిన పిల్లల్ని గురించి పెద్ద కూతురు ఆలోచించడం లేదని బాధపడుతూనే తమ్ముడి కోసం తన జీవితాన్ని కొవ్వొత్తిలా కరిగించుకుంటున్న మరో కూతురి గురించి కూడా ఎంతగానో ఆలోచించి చివరకు మగపిల్లల పట్ల పిచ్చి ప్రేమతో సంతానాన్ని విపరీతంగా పెంచుకోవడం వంటి బలహీనతలను సృజించింది. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసుకుంటుంటే వారి పిల్లల్ని ఏ క్రెచ్లోనో పెట్టాలి, లేదంటే నమ్మకమైన ఒక ఆయాని పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే ఆ పసివాన్ని వ్యాపార వస్తువు చేసిన ఆయా రాక్షసత్వానికి భయపడి పిల్లలకు మమతానురాగాలు ఇవ్వలేని జీవితం ఎందుకు అంటూ ఆమె ఉద్యోగం మానేసి గృహిణిగా బాబు ఆలనాపాలనా చూడాలని నిర్ణయించుకోవడం హర్షించదగిన విషయమే. ప్రతి కథలోనూ భవానీదేవి స్త్రీలు ఈ సంఘంలో ఎదుర్కొన్న సమస్యలను ఎంతో విపులంగా మనస్సును తొలచివేసేలా రాశారు. కొన్ని కథల్లో ఆమె ఎన్నుకున్న కథాంశం ఒక మానసిక శాస్త్రవేత్త చేసే పరిశోధనల్లోని అంశంలా గోచరించింది. ఆమె విముక్తి అన్న కథలో ఆమె సృజించిన అంశాలెన్నో మనసున్న మనుష్యులను కదిలిస్తాయి. చిన్న చిన్న విషయాలైనా ఇవి మన మీద ఎంతటి ప్రభావాన్ని చూపుతాయో ఈ రచయిత్రి ఎంతో హృద్యంగా అందించారు. ఆమెను నగరంలోని నక్షత్రాల హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేరిస్తే ఒక స్టేజీలో డాక్టర్ కూడా విసుక్కుంటాడు. ఆవిడకు బాధగా ఉంటుంది. దుఃఖం పొంగుకొచ్చి కన్నీళ్లు కారుస్తుంది. సిస్టర్ కన్నీళ్లు తుడుస్తుంటే ఆమెకు నర్సు మీద ఎంతో ప్రేమ కలుగుతుంది. జీవితమంతా ఇటువంటి ఆప్త స్పర్శ కోసమే తను ఎదురు చూసింది అనుకుంటుంది. సారీ అను, నీ బాధ చూడలేకపోతున్నాను. నేనేమీ నీకు చేయలేకపోయాను. కనీసం త్వరగా విముక్తి కలిగిస్తాను అంటూ వెంటిలేటర్కి ఉన్న కొన్ని కనెక్షన్లు తీసేసి వెనుదిరిగి చూడకుండా నిశ్శబ్దంగా వెళ్ళిపోతున్న భర్తకేసి చూడలేని అనసూయ మొహంలో చెక్కు చెదరని ప్రశాంతత. ఈ కథ చదువుతూ ఉంటే నాకు కన్నీళ్లు గిరగిరా తిరిగాయి. నేను నా 60 సంవత్సరాల జీవితకాలంలో ఎందరినో చూశానిలా. ఒక గొప్ప కథ ఇది. పాలవాడి జాలిచూపులు భరించక్కర్లేదు అంటూ డెత్ బెడ్ మీద తాను పోతే పిల్లలు ఏడుస్తారా? ఏడవకపోవచ్చు. మంచాన ఉన్న అమ్మకు చేయడం కష్టమే కదా, పోవడమే మంచిదని సర్దుకుంటారు అంటూ ఆమె ఆలోచనలను సాగించింది రచయిత్రి. జంధ్యాల సినిమాలోలాగా శ్రీపతికి విసుక్కోవడానికైనా తను కావాలేమో, కానీ తనకు మాత్రం అలా గోడమీద ఫోటోలోంచి కూడా ఇంకా శ్రీపతితో మాట్లాడాలని లేదు లాంటి ఆలోచనలు అనసూయకు రావడం వెనక ఆమె తన జీవితమంతా అనుభవించిన వ్యధ మనకు రచయిత్రి అందజేసిన తీరు ప్రశంసనీయం. ఈ పుస్తకంలోని కథలన్నీ ఇలాగే సాగాయి. భవానీదేవి తన కూతురు బిందుకు ప్రేమతో ఒక మంచి కానుకనే ఇచ్చారు. ఈ సమీక్షలో అనేక సందర్భాల్లో అమ్మల పరిస్థితులు, అలాగే వృద్ధాప్యంలో వీరి పట్ల ప్రేమ సమయం రెండూ ఇవ్వలేని పిల్లల నిస్సహాయత గురించి, దానికున్న 2 కోణాల గురించి చర్చించిన కథల గురించి ఎంతో చక్కగా కృష్ణమూర్తి గారు సమీక్షించారు. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ ధారావాహికను ఇంతటితో ముగిస్తున్నాను. వచ్చే ధారావాహికలో అభివ్యక్తిలోని మరో పుస్తక సమీక్షతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, మీ రచన.